అల్లూరి సీతారామరాజు జిల్లా డుమ్రిగూడ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో 10వ తరగతి చదువుతున్న లక్ష్మీదేవి అనే విద్యార్థిని అనారోగ్యంతో మరణించింది. అయితే పాఠశాల నిర్వాహకుల నిర్లక్ష్యం కారణంగానే గిరిజన విద్యార్థిని మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోతంగి పంచాయతీ పెదపాడు గ్రామానికి చెందిన రామస్వామి రాధాల కుమార్తె లక్ష్మీదేవి డంబూరు కేబీవీపీలో 10వ తరగతి చదువుతోంది. పాఠశాలల పునఃప్రారంభం తర్వాత పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని లక్ష్మీదేవి అనారోగ్యానికి గురైంది. తల్లిదండ్రులతో కలిసి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే ఇంటికి వెళ్లిన లక్ష్మీదేవి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బంధువుల సహకారంతో డంబూరు కూడా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం అరకుల ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. లక్ష్మీదేవిని పరీక్షించిన వైద్యాధికారులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ 10th క్లాస్ అమ్మాయి మొన్న 4th బాలేదని చెప్పి ఆ పాప వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసిందట. మా టీచర్స్ నుంచి ఎవరి నుంచి ఫోన్ కూడా వెళ్ళలేదు. కానీ ఎవరిని ఫోన్ నుంచి చేసింది తెలియదు. వాళ్ళ నాన్నగారు వచ్చి బాలేదు మా పిల్లకమ్మ తీసుకెళ్తానని చెప్తేనే మా హౌస్ టీచర్ గారు లెటర్ రాసి పంపిస్తే ఇంటికి వెళ్ళింది సార్. ఇంటికి వెళ్ళగానే వాళ్ళ పేరెంట్స్కి మేము నిన్న మాకు ఫోన్ కాల్ వచ్చింది. వస్తే 4 o'clock తర్వాత మేము హాస్పిటల్కి తీసుకొస్తున్నామమ్మా అంటే డుమ్రిగూడ రండి అంటే డుమ్రిగూడ కూడా బయలుదేరిపోయింది సార్. మేము 5 members మా స్టాఫ్ నుంచి వస్తే నెక్స్ట్ ఇక్కడ రావద్దులేమ్మా అరకువేలి వచ్చేయండి అన్నారు. అరకువేలి మళ్ళీ 5 members వెళ్ళాం సార్. అక్కడికి వెళ్ళగానే పాప ఎక్స్పైర్ అయిందని తెలిసింది. ఆ డాక్టర్ మేడం గడికి అడిగాము. అడిగిన తర్వాత అవునమ్మా ముందు ఒక 2-3 hours తీసుకొచ్చి ఉంటే రిపోర్ట్ తీసాక మేము ఏదనేది చెప్పవలసింది. అందుకే ఇంకా చెప్పలేకపోతున్నామని రిపోర్ట్ ఫీవర్ గానీ ఇచ్చారు సార్ డాక్టర్ మేడం గారు. అలాగే ఈ విషయం తెలిసిన వెంటనే మా పై అధికారులు కూడా ఇన్ఫార్మ్ చేసాం సార్. వాళ్ళు కూడా చెప్తామని చెప్పారు సార్. ఎటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే చెప్పండి అని కూడా మాకు చెప్పారు సార్.